మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షార్ట్లో ఒక అద్భుతమైన ఎప్పుడు వినని కథ ఒకటి చెప్పుకుందాం. సుబోధానంద స్వామి తన పరివ్రాజక జీవితంలో ఎన్నెన్నో ప్రదేశాలను దర్శించాడు. ఒక్కొక్కసారి బాట ప్రక్కనో చెట్టు క్రిందనో నిద్రించవలసి వచ్చేది. ఆయన ఆనందంగా ఉండేవాడు. అప్పుడు కూడా ఆయనకు కటిక నేలయే మెత్తటి పరుపు, చేతులే దిండ్లు. ఆయన ఒకసారి తనకు కలిగిన చిత్రానుభూతిని తెలిపారు. బహుశా అది ఉత్తరప్రదేశ్లోనో బీహార్లోనో జరిగి ఉంటుంది. ఒక రాత్రి ఇక ఆయన నిద్రిద్దామనుకున్నాడు. నడక చాలించి అక్కడ ఒక మర్రి చెట్టు కింద దాని క్రింద నిద్రించసాగాడు. ఆయనకు ఆ నిద్రలో ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో, పైకి లే, నీ వల్ల కలుగులోని పాములు బయటకు రాలేకపోతున్నాయి, కొంత దూరం నడు, అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది, నీవు ఈ రాత్రి అక్కడే గడుపు అన్నది వృద్ధ మహిళ. స్వప్నంలోనే ఆమెను, వారు నన్ను అక్కడ నిద్రపోనిస్తారా అని అడిగాడు సుబోధానందులు. వారు నిన్ను ఎవరు నువ్వు అని అడుగుతారు. నేనొక పరివ్రాజకుడును అని చెప్పు అని ఆ వృద్ధ మహిళ అంతర్ధానమయ్యింది. సుబోధానందులకు మెలకువ వచ్చింది. వెంటనే నడక సాగించాడు. పోలీస్ స్టేషను కనబడ్డది. ఆ రాత్రి అక్కడ నిద్రించాడు. తెల్లవారింది. ఉదయమే ఆయన మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాడు. అక్కడ ఎన్నో పాములు కలుగులు ఉన్నాయి. అదీగాక ఆ ప్రదేశం అంతా పాములతో నిండి ఉంటుందని అక్కడి వారు ఆయనకి చెప్పారు. ఆ రాత్రి స్వప్న ఆదేశం ఇచ్చింది ఎవరని ఆయనను అడిగారు. ఆమె జగన్మాత అన్నాడు సుబోధానంద స్వామి. ఇదండి అద్భుతమైన ఈ కథ. అందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.